ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాభయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దైవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ కరుణామృతం ప్రథమ శ్వాసం చింతామణి జయతు సోమగిరి గురుర్మే శిక్షా గురుస్య భగవాన్ సికించ మౌళే యత్పాదకల్పతరువల్లభశేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ. చింతలను తొలగించినది చింతామణి అయిన శ్రీకృష్ణ కరుణామృతములకు జయము జయము. అటులనే నా గురువుకు సోమగిరి నా ఇష్టదైవకు శ్రీకృష్ణుని అన్నింట్లోనూ మిన్నలై ఉండు కాక. శశాబ్దం లీలాసుకుండను కవివరుడు తాను రచించి ఈ గ్రంథం నిర్విఘ్నముగా నెరవేరుటకై మంగళములు ఆచరింపకోరి ఆశీర్ణమస్కే క్రియా వస్తు నిర్దేశవ తన్ముఖం అను వచనము చొప్పున ఆశీరూపమైన మంగళములు ఆచరించున్నాడు. చింతామణి అనే మంత్రము జయితు సర్వోత్కృష్టమై ఉండుగాక. చింతామణి కేవల విషయలోలుడై ఉండిన తను భగవద్విషయమును ప్రవర్తింపజేసి చింతామణిని వేశ్యను జయితు సర్వోత్కృష్టురాలై ఉండుగాక. చింతామణి వలె అభీష్టములు వసకబాడి సోమగిరి మే నా యొక్క గురు ఆచార్యులను జయితు సర్వోత్కృష్టుడై ఉండుగాక. శిక్ష ప్రవృత్తి నివృత్తులకు గురువును భగవాన్ ఐశ్వర్య షడ్గుణాది సంపన్నుడు అయిన సికపెంచ నెమలపురి మౌళి శిరమనందు కలిగి ఉన్న శ్రీకృష్ణ స్వామిను జయితు సర్వోత్కృష్టుడై ఉండుగాక. యత్పాదకల్ప తరుపల్లవ శేఖరేషు ఎవరి యొక్క పాద అడుగులనడి కల్పతరు పల్లవ రేఖ శేషరేఖ కల్పవృక్షము యొక్క శ్రేష్టమైన చిగురుటాకులందు మిక్కిలి మేలైన కల్పవృక్ష జిగురుటాకులందు కులవల నుండు నెవ్వని అడుగుల ఎందనుట లేక యత్పాద కల్పతరు పల్లవ ఎవరి అడుగుల నేడి కల్పవృక్షము జిగురుటాకులను శేఖరేషు శిరోభూషణంగా గల వారయందు అని అంతరార్థం. జయశ్రీ లీలా స్వయం పరరసం లభతే జయశ్రీ. జయ శ్రీ జయలక్ష్మి లీలారసం లీలా విలాస ప్రయుక్తమైన స్వయంవరతానే వరించుటయందు రసం అభిలాషం లభతే పొందుతున్నారో అట్టి గురువు ఒక మహాసోమగిరి శిక్షాగురు ఒక భగవంతుని సర్వోత్కృష్టులై వర్తిందురుగా కని పూర్వంతో అన్వయం లేక యత్పాద అనుటను భగవంతునికి మాత్రమే విశేషముగానైనా గ్రహించు. ఇచ్చట సద్విషయములందును ఉపయోగించుడి విద్యను తనకు కలిగించినది చింతామణి మంత్రమనియు ఆ సద్విషయములను ఉత్తమ భగవద్విషయములందు ప్రవర్తింపజేసిన చింతామణి వేసి అని భగవద్విషయములను ప్రవర్తించిన తనకు భగవత్పాదార సాక్షాత్కారోపదేశం అనుగ్రహించిన కృతార్థును చేసిన గురువు సోమగిరి అనియు సదాచారానుగ్రహము వడిసిన తన అంతర్యామైన సత్కార్య ప్రవృత్తియు దుష్కార్య నివృత్తియు జయించినట్టు పరమగురుడైన మోక్షపదం అనుసుకున్నట్టు వాడు భగవంతుడనియు ఉత్తరోత్తర ఆశయం తెలియదు. కావున వీరికెల్లా మంగళాచరణం గావించినంత ప్రేమాశయం కవికి కలిగినదనియు గ్రహించవలను. భగవాన్ జ్ఞానశక్త్యాది గుణ సంపత్తును చెప్పుట వలన పరబ్రహ్మ మగుట రూపితమగుతున్నది. యోగ జ్ఞానైక గోచరుడు పరాత్పరుడయు నస్మదాస్ దృశులు ఉజ్జీవంచుటకై సికపించాతి అలంకార కలితమైన గోపాల వేషము సులభుడైన శ్రీకృష్ణమూర్తి గాన అవతరించిన భావం మరియు సికపించమూలను విశేషణముచే తక్కిన అవతారముల కంటే సౌలభ్యాతిశయం గలవాడు శ్రీకృష్ణ అవతారం అందే తనకు భక్తి ఆతిశయం కలిగిన ధనస్వారస్యమును సూచితమయ్యాడు. ఇదే విహాయ కోదండ శౌరత్యాదుల మీద కూడా వ్యక్తం అయ్యాడు. పాదములు కల్పతరు వల్లములుగా రూపించుట చేయు అవి వాని వలన సకలాభిష్టప్రదములనియు నతి సుకుమారములనియు భావం కావుననే వాని జయలక్ష్మి తానే వరించున్న
వరించుచున్నదనబడి వారి స్వరూపములు గాక పాదములు వరించుడు చేయ వారికి అత్యంత పరాధీనురాలగుట వ్యూహం. అట్టి పాదములు ఉపాసించు సకల కార్యములందును జయముతంత సిద్ధించిన భావం. జయలక్ష్మి ఎవరి పాదము వరింపగోరును అట్టి వారిని గురించి జయితు అనట మిక్కిలి వ్యర్థమే కదా అనొచ్చు. అది ప్రేమాతిశయం చేతను మంగళాచరణ విధి బట్టి జపబడింది గాన వైద్యం కలగదు. వైవిధ్యం పాదపల్లముల రేఖములుగా గలవారు అన్నది అర్ధాంతరమునందు లోకముల మంచి పురుషము గల పురుషులందు కన్యలాస్పడం తత్పాద ఫలముల శిరోభూషముగా గలవారి విజయలక్ష్మి కన్యను ఆశపడిన భావం. చింతామణి మంత్రము చింతామణి వేశ్యం సర్వోత్కృష్టుడైన వర్తింతురుగాక. కల్పతరు మేలుజుగుళ్ళు వంటి ఎవరి పాదము జయలక్ష్మితోనే విలాసముతో వరించను అట్టి అదాచార్యులకు సోమగిరియు మాదృశులకు ప్రవృత్తి నివృత్తులుగా ఉంచి పరమగురుడై జ్ఞానాసక్తి ఆది సద్గుణ సంపన్నుడు పరుణుడైనము. శిఖపించాదలంకృత గోపాల వేషమ సకల జనసురుడే అవతరించిన శ్రీకృష్ణదేవుడు సర్వోత్కృష్టుడై కృష్టులై వర్తింతురుగాక. మంగళాశాసన పరాయమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య స్వకృపాయ అస్తమంగళ స్వస్తి. జయ శ్రీరామ్.